మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. జ్యూస్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ అంటే మాకొక న్యూట్రిషన్ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని చెప్పేసి మాకు కొన్ని పరిమితులు ఇస్తూ దాంట్లో తీసుకోవచ్చా, తీసుకోకూడదా, ఎటువంటివి తీసుకోవాలి అనేవి ఉంటాయి. మీరు అడిగిన క్వశ్చన్కి నా జవాబు ఏంటంటే ముందుగా ఫస్ట్ తీసుకోకూడదు అనే చెప్తాం. ఎందుకంటే జ్యూసెస్ అనేవి షుగర్స్ అండి. మీరు అంటే మనం పండ్ల జ్యూస్లే జనరల్గా అందరూ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. పండ్లు అంటే ఫ్రక్టోస్ అంటే షుగర్ అండి. సో మనము జనరల్గా పండ్లు అన్నీ తీసుకోలేం. వెన్ షుగర్ కమ్స్ మనం పండ్లు కొన్ని మట్టుకే తీసుకోవాలని చెప్తాం. అటువంటి పండ్లను కూడా మనం జ్యూస్ చేస్తున్నాము అంటే దాన్ని మనం షుగర్ పెంచుకుంటున్నాము అని అర్థం. సో కాబట్టి మన గైడ్ లైన్స్ ఏం చెప్తాయంటే మనం ఎప్పుడు కూడా పండ్లను తీసుకోవాలి. ఆ పండ్లు తీసుకున్నప్పుడు దాంట్లో కాంప్లెక్స్ ఫైబర్స్ అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా కాంప్లెక్స్ ఫైబర్స్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. సో ఆ ఫైబర్ అనేది లేట్గా అంటే కొంచెం డిలే డైజెషన్ అయ్యి మన బ్లడ్ లో షుగర్ లో కలవడానికి టైం పడుతుంది. అలాంటప్పుడు మనకి ఏమీ అవ్వదు. అది డైరెక్ట్ గా మనకి ఫ్రక్టోస్ గా మారదు. కానీ మనం ఏ పండునైనా కూడా అంటే జనరల్గా ఎవరైనా కూడా ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ జ్యూసెస్ అంటారు, అదంటారు. సో ఫ్రూట్స్లో మిక్స్ చేసి తీసుకుంటూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనము పండుని జ్యూస్గా చేసినప్పుడు దాంట్లో ఉన్న ఫైబర్ అనేది అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి డైజెషన్ అంటే డైల్యూట్ అయిపోయి అవి డైరెక్ట్గా షుగర్స్ అంటే ఫ్రక్టోస్ పండ్లలో ఉండే షుగర్ని ఫ్రక్టోస్ అంటాం. అది ఫ్రక్టోస్గా మారి మన షుగర్స్ని స్పైక్ చేస్తుంది. షుగర్స్ ఎంత లెవెల్ షుగర్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, ఎటువంటి వారు తీసుకోవచ్చు. జనరల్గా మీరు చూస్తే హాస్పిటల్లో చూస్తుంటే చాలా మంది క్రిటికల్ కేర్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెక్ చేయడం కోసం కానివ్వండి, లేకపోతే అసలే నమలలేని స్టేజ్లో ఉన్నప్పుడు కానివ్వండి, షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు కానివ్వండి, జ్యూసెస్ అంటే అవి కూడా స్పెసిఫిక్ ఫ్రూట్ జ్యూసెస్ అనే మట్టుకే మేము అలో చేస్తామండి. వాటిలో ముఖ్యంగా పపాయ కానివ్వండి, జామకాయ కానివ్వండి, లేకపోతే పియర్స్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఇలాంటివి స్పెసిఫిక్ గా అలో చేస్తాం. అది ఎటువంటి అంటే ఈ పండ్లు మట్టుకే షుగర్ వాళ్ళు తీసుకోవాలని చెప్తూ ఉంటాం. అండ్ ఎప్పుడు తీసుకోవచ్చు జ్యూస్, ఈ పండ్లను కూడా జ్యూస్ తీసుకోవచ్చు అనే క్వశ్చన్ మీకు ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఇస్ ఓన్లీ జ్యూస్ అంటే ఈ పండ్లను మరి జ్యూస్ తీసుకోవచ్చు అని అడగొచ్చు మీరు. ఈ పండ్లను జ్యూస్ ఎప్పుడు చేసి తీసుకోవచ్చు? మనం నమలలేని స్టేజ్లో ఉన్నప్పుడు, మన షుగర్ని కంట్రోల్ చేస్తూ వాటిని ఉన్నప్పుడు మనము జ్యూస్ అనేది తీసుకోవచ్చు అండి వీటిని. సో అలా చేసినప్పుడు అంటే క్రిటికల్ స్టేజ్ అంటారు. మనము కొంతమంది లిక్విడ్సే అలో చేస్తుంటారు. లేదంటే అబోవ్ 75 years ఉన్న వాళ్ళకి నమలడానికి పళ్ళు లేనప్పుడు షుగర్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళు షుగర్కి సంబంధించిన టాబ్లెట్స్ వేసుకుంటూ షుగర్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు జ్యూసెస్ అనేవి అది కూడా లిమిటెడ్లో అంటే మనం ఒక 100 ml జ్యూస్ మట్టుకే 100 ml అంటే మనం వచ్చిన టీ కప్ ఉంటుంది కదండి, ఆ టీ కప్ మట్టుకే తీసుకోమని చెప్పేసి చెప్తూ ఉంటాము. అవి కూడా ఇప్పుడు చెప్పినటువంటి స్పెసిఫిక్ ఫ్రూట్స్ మాత్రమే. అన్నిటిని మనం అలో చేయలేము. వాటిలో కూడా మళ్ళీ షుగర్ వేయకుండా సో తోలు అంటే ప్రాపర్గా మనం వాష్ చేసి తోలుతో తీసుకోవాలి. అంటే పపాయాని తోలుతో తీసుకోలేమనుకోండి, కానీ యాపిల్ని కానివ్వండి, సో జామకాయని కానివ్వండి అంటే దాని పొట్టుతోనే తీసుకోవాలని చెప్తాను. ఎందుకంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫ్లేవనాయిడ్స్, ఫైబర్స్ ఇట్స్ రిచ్గా ఉంటాయి. సో అలాంటి వాళ్ళని తీసుకోవచ్చు అండి. అప్పుడు మనం జ్యూస్గా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.